చాలా మందికి ఈ దేశంలో అసలు వాళ్ళు పుట్టినటువంటి సమయం తెలియని వాళ్ళు ఉంటారు. పాపం వాళ్ళకి తెలియదు. వాళ్ళు జాతకర్మ చేయించుకున్న వాళ్ళు కారు, వాళ్ళకి జాతకాలు తెలియవు. తెలియనప్పుడు ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారనుకోండి, పెద్దలు ఏం చేస్తారంటే వాళ్ళు పడుతున్న ఇబ్బందిని వింటారు. బహుశः జాతకంలో వీళ్ళకి ఈ దోషం ఉండి ఉంటుందేమో అని అనుమానం ఉంటే ఓసారి శ్రీకాళహస్తి వెళ్ళి దర్శనం చేసుకో అంటారు. శ్రీకాళహస్తి వెళ్ళి దర్శనం చేసుకోని ఎందుకంటారంటే, లోపలికి వెడుతున్నప్పుడే అపసవ్యంగా వెడతాడు. శివానుగ్రహం, శివుడు శాసిస్తాడు. అపసవ్యం నీకు ఇష్టం, వాడు నాకు అపసవ్యంగా వచ్చాడు, అవమానం నాకు, కానీ నేను దాన్ని సత్కారంగా స్వీకరిస్తున్నా, వాడి జోలికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుచేత అంటారేమో, గ్రహములకు స్వాతంత్ర్యము లేదు. చాలామంది తెలియక శనీశ్వరుడు అంటుంటారు. శనీశ్వరుడు అన్న మాట లేదు అసలు. శనైశ్చరుడు, శనైహి చరహ. ఆయన చాలా మెల్లగా కదులుతాడు, మిగిలినటువంటి గ్రహాల్లాగా కదలడు, చాలా మందంగా కదులుతాడు. కాబట్టి మందుడు అని ఒక పేరు ఆయనకి. శనీశ్వర గ్రహం అనాలి తప్ప శనీశ్వర గ్రహం అనకూడదు. ఈశ్వరత్వము లేదు గ్రహములకు. అవి మేమీ ఫలితం ఇచ్చి తీరుతాం అనవు. పరమశక్తివంతమైనటువంటి పరమశివుడు ఎక్కడున్నాడో ఆయన శాసనానికి అవి వశవర్తులవుతాయి. అవి వశవర్తులై ఆయన చెప్పిన మాట వింటాయి. నేను ఒకప్పుడు నా జీవితంలో ప్రత్యక్షంగా చూశా. ఒక చోట ఒక ఆయన ఒక వ్యక్తి యొక్క జాతక చక్రాన్ని చూశాడు. అన్నీ అద్భుతంగా చెప్పాడు. ఏడాది క్రితం మీ భార్య గారి శరీరం విడిచిపెట్టారు, మీ దురదృష్టం అన్నాడు. ఆయన అన్నాడు, నా భార్య శరీరం విడిచిపెట్టలేదన్నాడు. వెంటనే ఆ జ్యోతిష్కుడు అన్నాడు, మీ భార్య గారు శరీరం విడిచిపెట్టినంత ప్రమాదం జరిగిందా అన్నాడు. ఆయన కాసేపు ఆలోచించి జరిగిందన్నాడు. నువ్వు శివభక్తుడివా అని అడిగాడు. అవును, మేము ఇంట్లో శివారాధన చేస్తాం. శివారాధన చేయడం అలవాటుగా చాలా తరాల నుంచి మీ ఇంట్లో ఉన్న కారణం చేత యథార్థమునకు శరీర పతనమైపోవలసిన నీ భార్య శరీరము పడలేదు, అంతవరకు తీసుకెళ్ళి వదిలిపెట్టించేశాడు ఈశ్వరుడు. శివభక్తుడవు కనుక ఆయన అనుగ్రహము చేత గ్రహములు శాసింపబడ్డాయి, నీ భార్య బ్రతికిందన్నాడు. నేను అక్కడే ఉన్నాను. నిజంగా నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అతని జీవితంలో ఆ సమయంలో జరిగినదే అతని భార్య వెళ్ళిపోవలసిన స్థితే నాకు తెలుసు. కానీ ఆమె బ్రతికింది. ఆమె బ్రతకడం వెనకాతల ఏ మర్మమున్నదో వచ్చిన జ్యోతిష్కుడు చెప్పాడు. అంటే శివశాసనము అంత గొప్పది. అంతటి శాసకుడైన వాడు అప్రదక్షిణాన్ని అంగీకరించడు. కానీ ఒక్క శ్రీకాళహస్తిలో మాత్రం అప్రదక్షిణాన్ని అనుగ్రహిస్తాడు. ఈ క్షేత్రమునకు ఇంకొక గొప్ప విశేషం ఉన్నది. నవగ్రహములను కవచముగా కట్టుకుని ఉంటాడు. కవచం ఎవరు కట్టుకుంటారు? యోధుడు కట్టుకుంటాడు. యోధుడి వలన కవచమునకు కీర్తి వస్తుందా, కవచము వలన యోధునకు కీర్తి వస్తుందా? అంటే ఎంత గొప్ప యోధుడు కట్టుకుంటాడు అన్న దాన్ని బట్టి కవచానికి కీర్తి వస్తుంది. నవగ్రహములు ఆయనకి కవచమై ఉంటాయి. అయినప్పుడు ఆయన చేతిలో అవి ఒక ఉపకరణం లాంటివి, ఆయన తీసి పక్కన పెట్టేటటువంటి ఒక ఆభరణ విశేషం లాంటివి అవి. ఆయనకి ఎవడు భక్తితో ఉంటాడో అటువంటి వాడిని గ్రహములు కూడా చెనకలేవు. నమః శివాభ్యాం అశుభాపహాభ్యాం అని ఆయన అనుగ్రహాన్ని పొందాడనుకోండి, ఆపద వచ్చేస్తోందని మనకి తెలియదు. ఆపద అన్న మాటకు అర్థం ఏమిటంటే, మన బుద్ధి చేత మనము తప్పించుకోలేనిది. మన దగ్గర ఎన్ని ఉపకరణములు ఉండనివ్వండి, వాటితో మనం బయటపడలేనంత పెద్ద ప్రమాదము వచ్చేస్తే దానిని ఆపద అంటారు. ధర్మరాజు గారు కృష్ణుడితో మాట్లాడుతూ భారతంలో అంటాడు, ఆపద గడువం బెట్టను ఓపి శుభంబైన దాని ఒడగూట్ప అంటాడు. ఆపద చాలా ఒక్కొక్కసారి మన బుద్ధితో తప్పించుకోలేము. అసలు అలా ఎందుకు తప్పిందో కూడా మనకు అర్థం కాదు. నాకే తెలిసి ఒక విశేషం చెప్తాను. ఒకప్పుడు ఒక వ్యక్తి మోటార్ సైకిల్ మీద ఎడుతున్నాడు. చీకటిగా ఉంది, అది కొంచెం డొంక ప్రదేశం. ఆయన ఏదో ఆలోచిస్తూ బయలుదేరాడు. అరే లైట్ వేయలేదని గుర్తొచ్చి లైట్ వేశాడు. తీరా లైట్ వేసిన తర్వాత చూశాడు, రోడ్డుకు అడ్డంగా నల్లత్రాసు పడుకునుంది. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇంకా ఆయన బుద్ధి పనిచేయలేదు. అకస్మాత్తుగా బ్రేక్ తొక్కాడు, బండి అయిపోయింది. నల్లత్రాసు అటు వెళ్ళిపోకుండా ఇలా వెనక్కి వచ్చింది. వెనక్కి వచ్చి పడగ విప్పింది. మోటార్ సైకిల్ మీద ఉన్నవాడు రెండు కాళ్ళు దాని మీద పెట్టడుగా. ఎప్పుడైతే ఆగిందో ఎడంకాలు కింద పెట్టాడు. ఎడంకాలు కింద పెట్టి బండి ఆపాడు.
వెనక్కే వచ్చినటువంటి నల్ల త్రాచు పడగ విప్పింది. ఇంకా మోటార్ సైకిల్ ఇంజిన్ పనిచేస్తోంది కాబట్టి శబ్దం వస్తోంది. అది ఇలా ఒకసారి చూసింది, ఇలా ఒకసారి చూసింది. పాదం సిద్ధంగా ఉంది, కొట్టచ్చు. కొట్టకుండా ఎందుకో వెనక్కి తీసేసి పక్కకి వెళ్ళిపోయి. దానికి ఏం కారణం చెప్పాలి? అది కొట్టడానికి కొట్టకపోవడానికి మధ్యలో ఎవరున్నారు? అప్పుడు ఆ వ్యక్తి చదువుకున్నటువంటి విద్యార్హతలు తీసుకురాగలడా, లేకపోతే నాకు బ్యాంకులో ఇంత డబ్బు ఉందని తీసుకొచ్చి చూపిస్తాడా, నాకు ఇంత పరివారం ఉందని చూపిస్తాడా, నాకు ఇంత సరస్వతీ కటాక్షం ఉందని చూపిస్తాడా? ఏది కాపాడుతుంది? అది ఆపద అంటారు. ఆ సమయంలో పామా నువ్వు ఆయనను చెనకవద్దు, తప్పుకో, వెళ్ళిపో వెనక్కి అని శాసించగలిగిన వాడు ఒకడున్నాడు. వాడు నీ మాంసచక్షువుకు కనపడవచ్చు, కనపడకపోవచ్చు. అటువంటి వాడెవరున్నాడో వాడు మాత్రమే ఆపద తీసేస్తాడు. ఆపద చెప్పకుండా ఎలా తీస్తాడో శుభం ఇచ్చేటప్పుడు చెప్పకుండా అలా ఇస్తాడు. నీ మీద నేను ప్రీతి చెందానోయ్, రేపు నీకో శుభవార్త చెప్తున్నాను అనేం చెప్పడం, చెప్పకుండా శుభాలు ఇస్తాడు. అలా శుభాలు ఇవ్వడం తప్ప అశుభం చెయ్యడం చేత కాని వాడెవరో ఆయన్ని శివ అని పిలుస్తాడు. అటువంటి శివుడు అశుతోషుడైన క్షేత్రం శ్రీకాళహస్తి. అందుకే ఈ క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక విశేషం ఉంటుంది. మీరు ఏం చేశారన్న దానితో సంబంధం ఉండదు. కేవలముగా క్షేత్ర ప్రవేశం చేసి ఒక నమస్కారం చేస్తే చాలు. శ్రీకాళహస్తి క్షేత్రం గురించి పెద్దలు ఏం చెప్తారంటే, ఈ క్షేత్రంలోకి వచ్చి నివాసం ఉంటే చాలు. రోజు వచ్చి కాళహస్తీశ్వరలింగాన్ని మీరు దర్శనం చేశారా, జ్ఞానప్రసూనమ్మను చూశారా అన్న దాంతో సంబంధం ఉండదు. ఈ క్షేత్రంలో నివాసం చేసి ప్రాణం వదిలిపెట్టేశాడు అనుకోండి, వాడు మోక్షమునే పొందుతాడు. ఎందుకంటే వాడు కైలాసమాసం చేసిన వాడితో సమానం. అందుకని వాడిని ఇంకొకళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు. శ్రీకాళహస్తి ప్రవేశమునకు ఒక్కదానికే సాక్షాత్ కైలాస ప్రవేశము కిందే శాస్త్రం తీసుకుంటుంది. అంత గొప్ప క్షేత్రం. ఇటువంటి క్షేత్రంలో నది అంత గొప్పదై ఉండడం, విఘ్నేశ్వరుడు సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని పొంది ఉండడం ఒక అద్భుతమైనటువంటి విశేషం. సాధారణంగా క్షేత్రానికి ఒక నది ఉంటుంది, ఒక పుష్కరిణి ఉంటుంది. అన్ని వేళలా నది చాలా చాలా గొప్పది, ఈ నది కన్నా ఆ నది అంత గొప్పది అని చెప్పడం సాధ్యం కాకపోవచ్చు. నదిగా ఎప్పుడూ గొప్పదే, ఏ నది కూడా తక్కువ కాదు, అన్ని నదులు గొప్పవే. కానీ ఒక గంగా నది ఉందనుకోండి, గంగా నది కన్నా అని చెప్పాలంటే దానికి ఒక ప్రమాణం ఉండాలి. గంగా నదితో పోల్చాలి, ఒక ప్రమాణం ఉండాలి. కానీ ఇక్కడ ప్రవహించేటటువంటి నది సువర్ణముఖరి అని పిలువబడుతుంది. సువర్ణముఖరి నది ప్రవాహం ఉన్నటువంటి క్షేత్రం. ఎందుచేత అంటే యథార్థమునకు శ్రీకాళహస్తిలో నది లేదు. ఒకప్పుడు అగస్త్య మహర్షి ఈ ప్రాంతానికి వచ్చి శంకరుణ్ణి పూజ చేసి ఆయన ఇక్కడే తపోవనాన్ని ఏర్పాటు చేసుకుని తపస్సు చేశారు. అగస్త్యుడు మహాశివభక్తుడు. ఆయన పాద స్పర్శ పొందినటువంటి ప్రదేశం ఇది. అంత గొప్ప ప్రదేశం కాబట్టి అగస్త్యుడు తపస్సు చేస్తున్నటువంటి సమయంలోనే ఇక్కడికి ఋషులందరూ వచ్చారు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటారు ఋషులందరూ. అసలు మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి అంటే, లోకంలో అందరూ దేవతల్ని ఆరాధన చేస్తారు. అగస్త్యుడు ఎక్కడైనా ఉంటే దేవతలు తమ స్థానాలు పెట్టుకుంటారు. నేను రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటాను అగస్త్యుడిని చూడ్డానికి, అందుకని ఇది నా స్థానం అని చెప్పి ఏ దిక్కున ఉండవలసిన దేవత ఆ దిక్కున ఆశ్రమంలో కూర్చుంటాడు. ఎందుకు కూర్చుంటాడో తెలుసా? అగస్త్యుడు చూడ్డానికి కాదు, అగస్త్యుడిని చూడ్డానికి. కావాలంటే మీరు రామాయణం చదవండి, ఆయన ముద్ర అలా ఉంటుంది. పరమశివుడుగా ఉన్న భగవంతుడు కూడా ఆయన వలన ఉపకారమును పొందుతాడు. పార్వతీ కళ్యాణంలో భూమి యొక్క భారాన్ని నిలబెట్టినవాడు, సూర్యగమనం కోసమని వింధ్యపర్వతం యొక్క అహంకారాన్ని అణిచినటువంటి వాడు, కాశీపట్టణం మీద అంత మక్కువ కలిగినటువంటి వాడు, ద్రవిడ దేశానికి కావేరీ నది ప్రవాహాన్నిచ్చి వ్యాకరణాన్నిచ్చి అనుగ్రహించినటువంటి వాడు, అంతటి మహానుభావుడు అగస్త్యుడంటే. అటువంటి అగస్త్యుడు శ్రీకాళహస్తి మీద వ్యామోహం పొందాడు. ఇక్కడికొచ్చి తపోవనాన్ని నిర్మించుకుని తపస్సు చేశాడు. అప్పుడు ఋషులందరూ అడిగారు, ఇక్కడ ఒక నది లేదు, నది తీసుకురండి అని అడిగారు. ఆయన అన్నాడు, ఒక నది రావాలి అంటే ఒక పర్వతం మించి ప్రవహిస్తుంది. ఎందుకంటే నదులన్నీ పర్వతానికి కూతుళ్ళ లాంటివి, పర్వతాల మించి వస్తాయి. ఏ పర్వతం మించి నేను తీసుకురావాలని అడిగాడు. వాళ్ళు అన్నారు, నీకే తెలియంది మాకు తెలుస్తుందా? మాకు తెలియదన్నారు. మరి ఎవరిని అడగాలి అంటే, అగస్త్యుడు గొప్ప గాణాపత్యుడు. ఆయన
మహాద్భుతమైనటువంటి వినాయకోపాసన చేస్తాడు. అసలు ఆయన చేయని ఉపాసన లేదు, అంత గొప్ప ఉపాసకుడు. వినాయకుడిని చాలా తొందరగా ఎలా అనుగ్రహింపచేసుకోవాలో ఆయనకి తెలిసినట్టు ఎవరికి తెలియదు. ఆయన ఒక మాట చెప్పాడు, గజాసుర సంహారాన్ని పాతాళలోకంలో గణపతి చేశాడు, అందుకని కపిలవర్ణం పొందాడు, అందుకని కపిలుడు అని పేరు పొందాడు. ఇప్పుడు కపిలుడు అంటే నల్లగా ఎర్రగా రెండు రంగులు కలిసి ఉంటే కపిలవర్ణం అంటారు. చాలామంది కపిలవర్ణం అంటే నల్లావు అంటూ ఉంటారు. నల్లావు కాదు, నలుపు ఎరుపు కలిసి ముద్ద రంగు పొందితే కపిల ఆవు అంటారు, కపిల గోవు అని పిలుస్తారు. ఆయన గజాసురుణ్ణి చంపాడు. ఏనుగు ముఖం ఉన్న వాడి చేతిలో తప్ప నేను మరణించనని వరం అడిగాడు గజాసురుడు, అనుగ్రహించాడు పరమాత్మ. అందుకని తన కొడుక్కి ఏనుగు ముఖం పెట్టాడు పరమశివుడు, అసలు రహస్యం లోక సంరక్షణం కోసమని. ఇప్పుడు ఏనుగు ముఖమున్నటువంటి విఘ్నేశ్వరుడు ఏనుగు ముఖమున్న రాక్షసుణ్ణి పాతాళంలో సంహరించి ఆ నెత్తురంతా మీద పడితే కపిలవర్ణం పొందాడు. పొంది పరమ సంతోషంతో పాతాళంలోంచి భూమి వివరం చేసుకుని పైకొస్తున్నాడు. ఆయనకి అమ్మ అంటే విశేషమైనటువంటి ప్రీతి. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఈ క్షేత్రం గురించి ఒక మాట చెప్తుండేవారు. వినాయకుడితో కలిసి జ్ఞానప్రసూనాంబ ఈ క్షేత్రానికి వచ్చింది అని చెప్తుండేవారు. అటువంటి వినాయకుడు పాతాళంలోంచి పైకొస్తున్నాడు. అగస్త్య మహర్షి వెళ్ళి ఆయనని ఆరాధించవలసినటువంటి రీతిలో ఆరాధన చేశాడు. ఆయన వెళ్ళి గణపతిని దర్శనం చేశారు. అందుకే ఇక్కడ పాతాళ గణపతి. ఇంకొక పెద్ద విశేషం ఉంది. అసలు గణపతి ఎక్కడుంటారు అంటే మూలాధార చక్రమునందు ఉంటాడు. మూలాధారం అన్ని చక్రాల కిందకుంటుంది, ఉదస్థానమునందు ఉంటుంది. కాబట్టే మూలాధార క్షేత్రస్థితం అని ముత్తుస్వామి దీక్షితారు వారి కీర్తన. మూలాధారం కిందకుండాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గణపతి మూలాధార సూచనగా కిందకుంటారు. పాతాళ గణపతి అన్న పేరుతో ఉంటారు. సాధారణంగా మీరు ఎప్పుడైనా సరే గణపతి ఉపాసనలో ఒక విశేషం ఉంది. గణపతి తత్వమంతా 16 అంకె మీద పెడుతుంది. అందుకే ఆ 16 నామములు చదవాలి. ప్రతిరోజు కార్యక్రమం దేంతో మొదలవ్వాలి అంటే విఘ్నేశ్వరుడి యొక్క 16 నామములతో మొదలవ్వాలి. ఒకవేళ నాకు చదవడం రాదనుకోండి, కనీసం నేను ఒక కాగితం మీద రాసుకుని చదవాలి. నాకు అలా చదవడం కూడా రాదనుకోండి, చదివే వాళ్ళు ఇంట్లో ఒక్కళ్ళైనా ఉండాలి. వాళ్ళు నోట్లో చదవకూడదు, మిగిలిన వాళ్ళు చదవడం రాదు కొంతమంది ఉన్నారనుకుంటే ఆ స్తోత్రం రోజు పైకి చెప్పాలి. అందుకే ఆ స్తోత్రం గురించి అంత గొప్పగా చెప్తారు ఇప్పటికీ పెద్దలు. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని పఠేత్ శృణుయాదపి. నువ్వన్నా చదువు, శృణుయాదపి కనీసం విను. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. దేనికైనా సరే ఇది చదవవలసింది. ప్రవేశే నిర్గమే తథా, అసలు రహస్యం అంతా అక్కడ పెట్టారు. లోపలికి వచ్చినా బయటికి వెళ్ళినా, ఏ లోపలికి వచ్చి ఏ బయటికి వెళ్ళడం, అసలు అది పెద్ద విశేషం ఆ స్తోత్రంలో. ఈ 16 నామములను మాత్రం నువ్వు చెప్పి తీరాలి. ఒకవేళ నువ్వు చెప్పడం చేత కాకపోతే ఇంట్లో ఎవరైనా పైకి చదివితే విను, వినకుండా కార్యాలు ప్రారంభం చెయ్యవద్దు, ఒక రోజు పని మొదలు పెట్టవద్దు అని పెద్దలు చెప్తూ ఉంటారు. 16 నామముల మీద ఆయన తత్వం నడుస్తుంది. ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రానికి మాత్రం ఒక విశేషం ఉంది. ఇక్కడ విఘ్నేశ్వరుడు అగస్త్యుని యొక్క పూజకు సంతసించి ఒక విశేషాన్ని ప్రకటించాడు. 16లో 4వ వంతు ఈ క్షేత్రంలో ప్రవేశించి పాతాళ గణపతి దగ్గరికి వచ్చి చెప్తే చాలు. 4 నామములు పలకాలి. ఇక్కడ గణపతి దగ్గరికి వెళ్ళి అథవా వెళ్ళి అక్కడ నిలబడి చెప్పి బయటికి వస్తుంటే వెనకాతల చాలామంది ఉండిపోతారు కదండి అనుకుంటే, మెట్లు దిగక ముందే నిలబడి 4 నామములు చెప్పాలి. ఏమని చెప్పాలి అంటే గజాననారి అంటే ఏనుగు ముఖము కలిగినటువంటి అసురుడు, రాక్షసునికి శత్రువైనటువంటి వాడు. గజానన అంటే ఏనుగు ముఖం ఉన్నవాడు, అరి అంటే శత్రువు. గజాననారి ఏనుగు ముఖము కలిగినటువంటి రాక్షసునకు శత్రువైనటువంటి వాడా. అలాగే అగస్త్యుని చేత స్తోత్రము చెయ్యబడినటువంటి వాడా. కనీసం నామంగా అక్కర్లా, ఇలా చెప్పినా చాలు. 3వది
పరమ భాగవతోత్తములైన వారు ఎవరుంటారో వాళ్ళ యొక్క ఈప్సితములను నెరవేర్చేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడా ఈ 3 నామములు చెప్తూ ఆయన యొక్క రూపం గురించి, ఆయన వచ్చిన ప్రదేశం గురించి చెప్పేటప్పుడు పాతాళ వివర స్థాననే నమః, పాతాళ వివరమునందు లేదా భూవివర స్థాననే నమః, భూవివర నివాసాయ నమః. భూవివరము అంటే లోపలికి వెళ్ళినప్పుడు ఉండేటటువంటి ప్రాంతం, అక్కడ ఉన్నవాడా ఈ 4 నామములు చెప్పాలి. ఈ 4 నామములు కనీసం దేవాలయం దగ్గర ఓ బోర్డన్నా ఉండాలి తెలియని వాళ్ళ కోసం. ఉంటే వెళ్ళేటటువంటి వాళ్ళ 4 నామములు చెప్పి మెట్లు దిగి విఘ్నేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తారు, ఒక నమస్కారం చేస్తారు. అంటే 16 నామములు చెప్తే ఇచ్చేటటువంటి ఫలితం ఇక్కడికొచ్చి 4 నామములు చెప్తే నేను కాపాడతానని ప్రతిజ్ఞ చేశాడు. అందుకే అగస్త్యుణ్ణి అనుగ్రహించి నీకు స్ఫురణలో లేదు, మరిచిపోయావు. ఇంతటి మహానుభావుడివి కూడా. బ్రహ్మగిరి అని దగ్గరిలో ఒక పర్వతం ఉంది. నువ్వు ఆ పర్వతం మీద తపస్సు చేసి అద్భుతమైనటువంటి నదిని ప్రవహింపచేస్తావు. దిగ్విజయమస్తు, నీకు ఏ విధమైన విఘ్నం కలగదు, బయలుదేరమన్నాడు. బ్రహ్మగిరి మీదకి వెళ్ళి అగస్త్య మహర్షి తపస్సు చేశారు. శంకరుడు బ్రహ్మగారి ద్వారా కబురు చేస్తే పరమశివుని యొక్క జటాజూటంలో ఉండేటటువంటి గంగా నది సువర్ణముఖరి అన్న పేరుతో ప్రవహించింది. ఎందుకు ప్రవహించాలి ఆ పేరుతో అంటే, సువర్ణం అంటే బంగారం. బంగారానికి 2 రకములైన లక్షణాలు ఉంటాయి. భగవంతుడికి ఏ లక్షణం ఉంటుందో బంగారానికి ఆ లక్షణం ఉంటుంది. భగవంతుడు చూడండి, ఘోర రూపం ఆయనదే, అఘోర రూపం ఆయనదే. సనాతన ధర్మంలో బాధలు పెట్టడానికి, భయపెట్టడానికి ఒకడు, భయాన్ని తీసేసి రక్షించడానికి ఒకడు ఉండరు. భగవంతుడే భయపెడతాడు, భగవంతుడే రక్షిస్తాడు. 2 ఆయనే చేస్తాడు. చేసిన పాపానికి ఫలితం ఇస్తున్నాడు అనుకోండి, భయపెడతాడు. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో భయకృత్ భయనాశన, భయపెట్టేవాడా భయమును పోగొట్టేవాడా 2 ఆయనే. మన పాపమునకు ఫలితం ఇచ్చినప్పుడు భయపెడతాడు. అందుకు కదూ రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తుంటే నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అని మొదలు పెడతారు. నీ చేతిలో ఉన్న ధనస్సుకి నమస్కారం, ఆ చేతులకి నమస్కారం. రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నీ మన్యువుకు ఒక నమస్కారం. పిల్లలం ఏదో తెలియక తప్పు చేశాం, ఆ ధనస్సు ఏమిటి పక్కన పెట్టేసి, ఆ చెయ్యి ఏమిటి అలా వద్దు, ఇలా అనుగ్రహంగా పెట్టు అని ఆయన్ని ఉభయతర నమస్కారములతో రుద్రాధ్యాయం నడుస్తుంది. అంటే దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అంటే, పరమశివుణ్ణి స్తోత్రం చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది ఘోర రూపాన్ని ఉపసంహారం చేయిస్తారు. పాపములకు ఫలితమని ఇవ్వకు, మేము తట్టుకోలేము, తెలియక చేశాం, మన్నించమని అడుగుతారు. అలా ఇక్కడికి వచ్చేటప్పటికి విశేషం ఏమవుతుంది అంటే, ఈ క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ పరమశివుడు ఘోర అఘోర రూపములు రెండిటికీ కూడా ఆయన స్థానమైన పంచబ్రహ్మమంత్ర పఠనంలో ఇప్పటికే అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య అని చెప్తున్నాం కదా. అన్ని విశేషణములు ఉన్నవాడైనప్పటికీ కూడా ఈ క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి పరమ ప్రసన్నమూర్తి అయి ఎంత కింది స్థాయిలో అనుగ్రహాన్ని వర్షిస్తాడంటే, వైదికమైనటువంటి ధర్మము తప్పదు, వైదిక ధర్మము తప్పకుండా తన అనుగ్రహ వర్షము చేత ఊహించలేనటువంటివి ఇస్తాడు. అందుకే ఏదో ఇక్కడ అనుకున్నంత తేలిక విషయాలేం జరగలేదు, చాలా అద్భుతమైన విషయాలు జరిగాయి. అందుకే శ్రీకాళహస్తిలో ఎప్పుడైనా ఒక విశేషం జరిగితే దేవతలందరూ వస్తారు. నేను మీతో ఒక మాట చెప్పాలి అంటే, ఎక్కడైనా గిరి ప్రదక్షిణం చేశారనుకోండి, గిరి ప్రదక్షిణం చేస్తే దాన్ని గిరి ప్రదక్షిణ క్షేత్రం అని పిలుస్తారు. ఎందుకంటే కొండ స్థూల శివుడు అని గుర్తు. కొండ స్థూల శివుడుగా ఉన్నాడని ప్రమాణం ఉంటేనే గిరి ప్రదక్షిణం, అంతేగాని కొండకి దారి ఉందని చేయకూడదు. ఆ కొండ స్థూల శివుడని ప్రమాణం ఉన్నదా ఎక్కడైనా పురాణంలో? ఈ కొండంతా శివుడే అని చెప్పవచ్చా? చెయ్యొచ్చు. అరుణాచలం స్థూల శివుడు, గిరి ప్రదక్షిణం ఉంది. శ్రీకాళహస్తి స్థూల శివుడు, గిరి ప్రదక్షిణం చెయ్యొచ్చు. కోటప్పకొండ త్రికూటం 3 శిఖరములతో ఉంటుంది. బ్రహ్మశిఖరం, విష్ణు శిఖరం, రుద్రశిఖరం, 3 కాబట్టి ప్రదక్షిణం చెయ్యొచ్చు. ఓ కొండ మీద ఈశ్వరుడు ఉన్నాడని ప్రదక్షిణం కొండకి చేయడానికి అన్ని వేళల శాస్త్రం అంగీకరించదు. కొన్ని చోట్ల గిరి ప్రదక్షిణాలు ఉంటాయి. అన్ని చోట్ల గిరి ప్రదక్షిణం ఎందుకు చేస్తారంటే, గిరిని శివస్వరూపంగా ప్రదక్షిణం చేస్తారు. ఒక్క శ్రీకాళహస్తి మాత్రం గిరి ప్రదక్షిణమున్న మిగిలిన క్షేత్రముల కోవలోకి రాదు.
దీన్ని భాస్కర క్షేత్రం అంటారు. ఎందుకు భాస్కర క్షేత్రం అంటారో తెలుసా? మనందరం పితృదేవతలు ఉత్తీర్ణులు కావాలన్నా, దేవతానుగ్రహం కలగాలన్నా, లోకములు శాంతి పొందాలన్నా, గ్రహములు శాంతి పొందాలన్నా పరమ ప్రమాణంగా ఏ కాలాన్ని తీసుకుంటామంటే సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించినటువంటి కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలమని కొలిచి ఉత్తరాయణ పుణ్యకాలంలో దానాలు పూజలు అవి విశేషంగా చేస్తారు. ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఉత్తరాయణంలో ప్రవేశించగానే అందరూ తనని పూజ చేస్తే సూర్యుడు మాత్రం దేవతా సమూహం అంతటితో కలిసి శ్రీకాళహస్తి కొండకి ప్రదక్షిణం చేస్తాడు. అలా ఎక్కడైనా సూర్యుడు ప్రదక్షిణం చేస్తే పర్వంలో దాన్ని భాస్కర క్షేత్రం అంటారు. అటువంటి చోట దానికి చాలా పద్ధతులు చెప్తారు పెద్దలు. ఒక్క శ్రీకాళహస్తి విషయంలోనే ఆ పద్ధతులన్నీ చెప్తారు. అలాంటి పద్ధతిలో ప్రదక్షిణాలు కానీ చెయ్యగలిగితే అటువంటి వాడు జన్మరాహిత్యానికి కూడా వెళ్ళిపోతాడు. అంత గొప్ప క్షేత్రం శ్రీకాళహస్తి క్షేత్రం. పరమాద్భుతమైనటువంటి క్షేత్రం శ్రీకాళహస్తి భాస్కర క్షేత్రం. ఈ కొండ అంత గొప్పది. ఈ క్షేత్రానికి ఉన్నటువంటి విశేషం ఏమి అంటే వైదిక ధర్మాల్ని అలాగే నిలబడుతూ అనేక వైదిక రహస్యములను ఆవిష్కరిస్తూ పరమాత్మ అసలు దేవతలు ఊహించలేని అనుగ్రహాన్ని ఇక్కడ వర్షిస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ ఉన్న లింగం అనుగ్రహ ప్రదాతగా అసుతోష స్వరూపంతో ఉంటుంది. అసుతోష స్వరూపానికి ప్రధాన నియమం ఏమి అంటే వాయువు అయి ఉంటాడు. అందుకే వాయువుని పరబ్రహ్మంగా చెప్తారు. నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని. ఆ వాయువు సమస్త సుఖములకు